కొన్నిసార్లు క్రైస్తవులకు, విశ్వాసులకు ఇది ఎందుకు జరిగింది, నా జీవితంలో ఈ రకంగా ఎందుకు జరిగింది, వై ఫర్ మీ, నాకే ఎందుకు ఇలా అయింది, నాకే ఇది జరగాల, నాకే ఈ మిస్క్యారేజ్ అవ్వాలా, నాకే ఈ డబ్బు పోవాలా, నాకే ఈ అప్పు రావాలా, నాకే ఈ నింద జరగాల, నాకే ఆ ఉద్యోగం పోవాలా, నాకే ఈ రోగం రావాలా, నా భర్తే ఇలా ఉండాలా, నా ఇంట్లోనే ఈ సమస్య, అందరూ బాగున్నారు కదా, లోకంలో ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, సమస్తము అంట ఆయన నమ్ముకున్న బిడ్డలకి సమస్తము మేలు కొరకే జరుగుతున్నాయంట. ఏది జరిగినా కానీ, మన జీవితంలో ఏది జరిగినా, ప్రభా ఇది నా జీవితంలో ఎందుకు జరిగింది నాయన అని మరలా తిరిగి ప్రశ్నించేవారిగా కాక, దీని వెనక నువ్వు ఖచ్చితంగా మేలునే దాచిపెట్టి ఉన్నావు తండ్రి అని మనం విశ్వసించాలంట. సమస్య ఉంటేనే కదా నేనేంటో లోకానికి చూపించేది అంట. ఈ బాధ లేకపోతే, ఈ కష్టం లేకపోతే, ఈ నొప్పి లేకపోతే నేనెట్టువాడనో లోకానికి ఎలా చూపిస్తుంది? లాజరు కుళ్ళిపోయిన శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆయన మృతులను సజీవులుగా లేపే దేవుడు అని ఆయనకి పేరు. ఆ కానాను విందులో ఆ నీళ్లు ఆ ద్రాక్షరసం అయిపోయింది కాబట్టి ఆయన నీటిని కూడా నా ద్రాక్షరసంగా మార్చగల దేవుడు అని ఆయనకు పేరు. ఏ సమస్య అయినా ఈరోజు ఒకటే జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆయన ఎట్టువాడు మన జీవితంలో రుజువు చేసుకోవడానికి ఆ సమస్య వచ్చిందని. హల్లెలూయా.